ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను నాకు చాలామంది బ్రదర్స్ ఏదైనా కామెంట్ చేశారు, వినాయక చవితి ఫ్లెక్సీ బ్యానర్ ఫోటో ఎడిటింగ్ని చేయను. ఓకేనా, ఇక్కడైతే నేను సింగిల్గా కూడా ఎడిట్ చేశాను. సింగిల్గా మీరు ఫోటోస్ పెట్టుకొని మనకు ఒక సోషల్ మీడియా పొలిటికల్ బ్యానర్స్ని చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నేను 4 టైప్స్ అయితే ఇచ్చాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు, మీ ఫోటో యాడ్ చేసుకొని చాలా బాగా నీట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు ఒక్కరి ఫోటో యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మనం ఫ్రేమ్లా కూడా మీ గ్రూప్ సభ్యుల ఫోటోస్ కూడా యాడ్ చేసుకొని చాలా బాగా నీట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏం చేశారంటే ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. మీరు కొంచెం వీడియో స్కిప్ చేయకుండా వాటిని ఏం చేయాలంటే ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది, మీరు డిస్క్రిప్షన్లో దాన్ని క్లిక్ చేసుకొని ఆ వెబ్సైట్ నుంచి మాత్రం మనకు బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ని డౌన్లోడ్ చేసుకోండి. మనకు తెలుగు కీబోర్డ్ని కానీ మనకి ఇక్కడ పిక్సార్ట్ ల్యాబ్ అన్ని దీనికి సంబంధించిన ప్రతి యాప్ ఇచ్చాను. ఇక్కడ 2 యాప్స్ ఉండాలి, ఒకటి పిక్సార్ ల్యాబ్ అండ్ ఇంకోటి పిక్సార్ట్. మనకు తెలుగు టైపింగ్ కోసం అయితే మన గూగుల్ ఇండికో కీబోర్డ్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ మొత్తం లింక్స్ అయితే కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి సింపుల్గా వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాత్రం సింపుల్గా ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఆ ఎలిమెంట్స్ మొత్తం యాప్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను క్లియర్గా పిక్సార్ట్లో మనం ఫోటో యాడ్ చేసుకొని మనం తెలుగు టెక్స్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు సింపుల్ ఫ్రెండ్స్ ఏం లేదు, ఇక్కడ మనకు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను పిక్సార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒక పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకుని అక్కడ నేను 3-4 బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని దీంట్లో మనం ఒక ఫ్రేమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు 3-4 మెంబర్స్ ఉన్నట్లయితే మనం ఒక ఫ్రేమ్ తీసుకొని ఆ ఫ్రేమ్లో కూడా ఫోటోస్ ఎడ్ చేసుకోవచ్చు. అది ఎలా చూపిస్తాను. ఎగ్జాంపుల్కి ఒక ఫోటో మనం యాడ్ చేసుకుందాం. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఒకే ఫోటో సింగిల్ ఫోటోతో చేసి ఏ విధంగా చేసుకోవాలి, మనం ఒక 3-4 మెంబర్స్ ఉంటే వాళ్ళ ఫోటోస్ కూడా ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కట్అవుట్లోకి వెళ్ళండి, ఇక్కడ పర్సన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. కింద ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, కింద ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది ఓన్లీ మనకు పక్కన టెక్స్ట్ పెట్టుకుంటే ఒక సింగిల్ వేరియంట్ లాగా, అంటే ఓన్లీ ఒక మనిషి అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఒక మెంబర్తో ఒక మల్టిపుల్ మనం ఫోటోస్ పెట్టుకొని చేసుకోవాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు, ఇది చూపిస్తాను. మళ్ళీ మనం యాడ్ ఫోటోకి వెళ్ళండి. ఇక్కడ చూపిస్తాను కదా, మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక ఫ్రేమ్ లాగా తీసుకోవాలి. ఇదే ఫోటోని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. ఓకేనా, డూప్లికేట్ చేసుకొని ఇక్కడ 1, 2 ఇలా మీరు ఏం చేశారంటే సింపుల్ మీ బ్యాచ్ ఫోటోస్ ఉంటాయి కదా, ఈ విధంగా అయితే సింపుల్గా మీరు వాళ్ళన్నింటినీ యాడ్ చేసుకొని కొంచెం పైకి యాడ్ చేసుకొని కింద మీ యూత్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా కింద మీ యూత్ నేమ్ కూడా యాడ్ చేసుకొని చాలా బాగా నీట్గా అయితే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక టైప్లో అయితే మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంచెం పైకి ఇలా జరుపుకొని కింద ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని ఫోటోస్ని ఈ విధంగా జరుపుకోండి. ఓకేనా, ఇలా జరుపుకొని కింద మీ యూత్ నేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, మీ గణేష్ కమిటీ అనే నేమ్ అనేది కింద ఆ విధంగా గణేష్ కమిటీ నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక టైప్లో అయితే దీన్ని వేసుకోవచ్చు. నేను సపరేట్గా నేను బ్యాక్గ్రౌండ్స్ మొత్తం పెట్టే ఇచ్చాను, జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఫోటోస్ యాడ్ చేసుకోవడం. ఓకేనా, ఇది ఒక బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ఏం చేస్తాను, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సింగిల్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూడండి. దీన్ని కూడా మనం ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా మీరు మల్టీ ఫోటోస్ చేసుకోవచ్చు. నేను సింగిల్ ఫోటోస్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి నేను 2 విధాలుగా మీకు ఉపయోగపడుతుంది. దీనైతే ఎడిట్ చేసి ఇచ్చాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఇక్కడ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి, మళ్ళీ మీ ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో యాడ్ చేస్తున్నాను. దీన్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ మనకు కటౌట్లోకి వెళ్ళండి, ఇక్కడ పర్సన్ క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీరు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. దీని విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మీరు ఒకే ఒక మెంబర్తో యూజ్ చేసుకోవచ్చు, మల్టీ మెంబర్స్తో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్, ఏం లేదు. మీరు దీంట్లో ఓన్లీ మనం టెక్స్ట్ యాడ్ చేసుకునే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఫోటో యాడ్ చేసుకొని పైన మనం సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్ని యూజ్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం గూగుల్ ఇండికో కీబోర్డ్ని యూజ్ చేసుకోవాలి. కానీ అది మీరు నా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా చూపిస్తాను. మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలంటే గూగుల్ ఇండికో కీబోర్డ్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కీబోర్డ్ని డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఈ కీబోర్డ్ని ఓపెన్ చేసుకొని సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనకు మీరు డిఫాల్ట్గా అయితే మనం ఫోన్లో ఉన్న కీబోర్డ్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు గూగుల్ ఇండికో కీబోర్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకునే కీబోర్డ్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా మీరు పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఓకే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ ఉంది ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేసుకొని సింపుల్గా నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో చూపిస్తాను. ఓకే, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ఇంతకుముందు మనం ఎడిట్ చేసాం కదా, ఈ ఫోటోని దీనిలోకి యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో తెలుగు ఫాంట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. కొంచెం ఒకటి చూడండి. ఇక్కడ మనం న్యూ టెక్స్ట్ మీద డబల్ ట్యాప్ చేసుకోండి. అక్కడ డబల్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు కాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం తెలుగులో ఇక్కడ మన ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తే మన తెలుగులో వస్తుంది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అని సెర్చ్ చేద్దాం.
ఓకేనా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అని సెర్చ్ చేశాను, కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మొత్తం అంటే మనకు బోల్డ్ లెటర్స్లో అయితే మనకు టెక్స్ట్ అయితే రాలేదు. కానీ ఇక్కడ మనకు చాలా నార్మల్గా లెటర్స్లోనే వచ్చింది. కానీ మీరు రామభద్ర అనే ఫంట్ని మాత్రం మీరు పిక్సెల్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎలా కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ మీద క్లిక్ చేసుకోండి. ఏ అంటే మనకు టెక్స్ట్ లేయర్ అని. ఓకేనా. ఇక్కడ ఏ మీద క్లిక్ చేసుకొని సైడ్కి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఏబీ అండ్ ఫంట్ ఉంది ఫ్రెండ్స్. ఏబీ ఫంట్ మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ మనకు డిఫాల్ట్గా మన మొబైల్లో ఉన్న ఫండ్స్ వస్తాయి. ఇక్కడ మీకు అంటే మన పిక్సెల్ యాప్లో ఉన్న ఫండ్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ ఏం చేశారంటే మీరు రామభద్ర అనే ఫంట్ని నా టెలిగ్రామ్ నుంచి నా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మై ఫండ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మై ఫండ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫండ్ అయితే డిఫాల్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ నుంచి ఆ ఫండ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ ఫండ్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తాను. నేను ఆల్రెడీ ఫండ్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ రామభద్ర మీద క్లిక్ చేసుకోండి. ఓకే. ఆటోమేటిక్గా చూసారు కదా మనకు పైన మాత్రం ఆ టెక్స్ట్లోకి అయితే వెళ్ళిపోయింది. ఓకేనా. దీన్ని ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకేనా. దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోవచ్చు, చూపిస్తాను. ఓకేనా. దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. ఈ విధంగా డూప్లికేట్ చేసుకొని కింద మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని సింపుల్గా దీన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యాడ్ చేసుకొని దీన్ని మీకు నచ్చిన విధంగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం ప్రాపర్గా మీ నేమ్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మనకు పైన సేవ్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా మీ ఫోటో మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలానే మీరు యూత్ నేమ్ కానీ మీకు సంబంధించిన మొత్తం డీటెయిల్గా అయితే మీరు తెలుగులో యాడ్ చేసుకొని జస్ట్ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ఇలా మాత్రం సింపుల్గా మీరు సేవ్ టు గ్యాలరీ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఫోటోస్ మొత్తం మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఎడిటింగ్ టిప్స్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎట్లాంటి అర్థం కాకపోయినా, మీకు ఎట్లాంటి ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా కూడా ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా మీకు సపరేట్గా నేను లింక్స్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా. బై ఫ్రెండ్స్.